హాయ్, నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. ఈ భూమిపై ఉన్న ప్రతి జీవికి ఒక జీవన ప్రమాణ కాలం ఉంటుంది. కొన్ని జీవులు 300 సంవత్సరాలు బ్రతుకుతాయి, కొన్ని 100 సంవత్సరాలు బ్రతుకుతాయి, మరికొన్ని 60 సంవత్సరాలు, ఇంకొన్ని 20 సంవత్సరాలు, కొన్ని అయితే ఒక్కరోజే. సో ఒక్క విషయం మాత్రం ఖచ్చితంగా నిజం, అది ప్రతి జీవికి ఒక ఎక్స్పైరీ డేట్ ఉంటుంది. అయితే మనిషి సంగతి ఏంటి? మనిషి ప్రత్యేక జీవి కదా, ఆయనకు బుద్ధి ఉంది, టెక్నాలజీని వాడతాడు, నాలెడ్జ్ ఉంది. అయినా మనిషి సగటు జీవితం కేవలం 60 సంవత్సరాలు, 70 సంవత్సరాలు, 80 సంవత్సరాలు. ఎందుకు? సింపుల్గా చెప్పాలంటే, ఒక ఇల్లు కడతాం, కొన్ని సంవత్సరాల తర్వాత దానికి చీలికలు వస్తూ ఉంటాయి, రిపేర్ చేస్తాం, మళ్ళీ నార్మల్గా బలంగా కనిపిస్తుంది. ఫర్నిచర్ కొంటాం, అది పాత పడుతుంది, దానికి పాలిష్ చేసి మళ్ళీ కొత్త దానిలాగా దాన్ని తయారు చేసుకుంటాం. ఒక వెహికల్ ఉంది, ఆ వెహికల్ మనం వాడిన తర్వాత కొద్ది రోజులకు పాడైపోతుంది, సో దానికి సర్వీసింగ్ చేపిస్తాం, అది మళ్ళీ ఇంకొన్ని సంవత్సరాలు నడుస్తుంది. సో ఇక్కడ ఒకే ఒక ప్రశ్న, ఇల్లు రిపేర్ చేయగలిగిన మనిషి, ఫర్నిచర్ని రిపేర్ చేయగలిగిన మనిషి, వాహనాన్ని సర్వీస్ చేసి మళ్ళీ దాన్ని నడిపించగలిగిన మనిషి తనను తాను ఎందుకు రిపేర్ చేసుకోలేకపోతున్నాడు? సో మనకి ఏజ్ అవుతూ ఉంటుంది. ఏంటి ఈ ముసలితనం? జుట్టు తెల్లబడడం, ముడతలు పడడం, శరీరం స్ట్రాంగ్గా ఉండకపోవడం. సో ఇవన్నీ ఒక లక్షణాలు. అసలు సమస్య మన లోపలే ఉంది. మన కణాల లోపల మన శరీరం 37 ట్రిలియన్ కణాలతో తయారైంది. ప్రతి కణంలో కూడా డిఎన్ఏ ఉంటుంది. అన్ని డిఎన్ఏలను కలిపి లాగితే భూమి నుంచి చంద్రుడి దాకా వెళ్ళి మళ్ళీ రావచ్చు, అంత పొడుగా ఉంటుంది. అంత పెద్ద సమాచారం మన లోపలే ఉంది. మరి డిఎన్ఏ అంటే ఏంటి? కొంచెం క్లియర్గా, మన శరీరానికి సంబంధించిన సర్టిఫికెట్. అంటే ఇప్పుడు మనం బర్త్ సర్టిఫికెట్ తీసుకుంటాం కదా, సో అది మన ఐడెంటిటీ, ఎప్పుడు పుట్టాము, ఎక్కడ పుట్టాము, ఏంటి అని. సో డిఎన్ఏ కూడా మన సర్టిఫికెట్ లాగా. ఈ డిఎన్ఏ ఎప్పటికీ పోదు. ఒక మనిషి చనిపోయి 100 సంవత్సరాలు, 1000 సంవత్సరాలు అవుతాయి, అయినప్పటికీ అతను ఎవరు, అతని వయస్సు ఎంత, ఏ ప్రాంతానికి చెందినవాడు, ఆడ మగ అని చెప్పగలిగేది ఈ డిఎన్ఏ. సో ఇక్కడ ఒక చిన్న ప్రశ్న, మనిషి చనిపోయిన తర్వాత కూడా తన గురించి మొత్తం చెప్పగలిగే డిఎన్ఏ బతికున్నప్పుడు మాత్రం నెమ్మదిగా మనల్ని చంపేస్తుంది. ఎందుకు? అసలు డిఎన్ఏకి ఏం జరుగుతుంది? డిఎన్ఏ ప్రతిరోజు ఎండ వల్ల, మనం తీసుకునే స్ట్రెస్ వల్ల, పొల్యూషన్ వల్ల, ఆహారం వల్ల, నిద్ర లేమి వల్ల, ఇవన్నీ కలిసి మన డిఎన్ఏలో చిన్న చిన్న డ్యామేజెస్ చేసుకుంటూ పోతుంది. మన బాడీకి కూడా అది మళ్ళీ రిపేర్ చేసుకోవడం తెలుసు. శరీరం ఎప్పటికప్పుడు తనను రిపేర్ చేసుకుంటూ చిన్న చిన్న తప్పులను సరిచేస్తూ ఉంటాయి. కానీ వయసు పెరిగే కొద్దీ ఈ రిపేర్ శక్తి మనలో తగ్గిపోతుంది. ఇక్కడే మనకు సమస్యలు. సో డిఎన్ఏలో టెలిమియర్స్ అనే ఒక పార్ట్ ఉంటుంది. ఇది డిఎన్ఏ చివరన ఒక చిన్న భాగంలాగా ఉంటుంది. ఎగ్జాంపుల్గా చెప్పాలంటే, మన షూ లేస్ ఉంటుంది కదా, షూ లేస్కి ఎడ్జ్లో ప్లాస్టిక్ క్యాప్ ఒకటి ఉంటుంది. సో డిఎన్ఏ కూడా ఈ టెలిమియర్ అలాంటిది. ప్రతిసారి కణ విభజన జరుగుతూ ఉంటుంది. సో కణ విభజన జరిగినప్పుడల్లా ఈ టెలిమియర్ కొంచెం కొంచెంగా తగ్గుతుంది. ఒకరోజు అది పూర్తిగా అయిపోతుంది, కణం ఆగిపోతుంది, ముసలితనం మొదలవుతుంది. అంటే ఆ లేస్కున్న ప్లాస్టిక్ క్యాప్ పోయిందనుకోండి, అప్పుడు ఏమవుతుంది, ఆ లేస్ ఎడ్జ్లో ఉన్న థ్రెడ్ అంతా కూడా పీలికలుగా బయటకు వస్తుంది. సో అలాంటి సమస్య వస్తుంది. అలాగే డిఎన్ఏలో ఇంకొక పార్ట్ సటియాన్స్. ఇది ఏం చేస్తుందంటే, ఇది ఒక మెకానిక్ లాగా. సో ఇవి శరీరంలో ఉండే ప్రోటీన్స్, కణాలను కాపాడడం, ముసలితనం రాకుండా చేయటం, ఇది చేయాల్సిన పని. ఇది గనక ఆ పని చేయలేకపోతే మన బాడీకి డ్యామేజ్ జరుగుతున్నట్టు లెక్క. ఇంకా క్లియర్గా చెప్పాలంటే, ఒక మిషన్ ఉంది, అది సరిగ్గా పని చేయట్లేదు, ఏం చేయాలి? మెకానిక్ని పిలిచి దాన్ని బాగు చేపిస్తాం. సో ఈ పనినే ఈ సర్టెన్స్ చేస్తాయి. సో మన డిఎన్ఏకి, మన శరీరంలో కణాలకి సమస్య వచ్చినప్పుడు ఈ సెటియన్స్ మెకానిక్ లాగా పనిచేస్తాయి. నెక్స్ట్ డిఎన్ఏలో ఉండేది నాడ్, ఎన్ఏడి, నాడ్. ఇది వయసు పెరిగే కొద్దీ ఇది కూడా తగ్గిపోతూ ఉంటుంది. నాడ్ తగ్గితే డిఎన్ఏ రిపేర్ కూడా ఆగిపోతుంది. ఇంకా క్లియర్గా అంటే, సటియన్స్ అనేది కూడా రిపేర్ చేసే మెకానిక్స్ లాగా పనిచేస్తే, ఇది పనిచేయాలి అంటే ఎన్ఏడి అనేది అవసరం. ఇంకా క్లియర్గా చెప్పాలంటే, మనం ఒక ఫ్యాక్టరీ చూసినప్పుడు ఫ్యాక్టరీలో మిషనరీస్ ఉంటాయి, ఎంప్లాయీస్ ఉంటారు, పనిచేయడానికి అన్నీ ఉంటాయి సిద్ధంగా. కానీ కరెంట్ లేకపోతే ఫ్యాక్టరీ పనిచేయదు. సో ఈ ఎన్ఏడి, నాడ్ కూడా ఒక కరెంట్ లాగా.
అది ఉన్నప్పుడే ఈ సెటియన్స్, తర్వాత ఇందాక చెప్పుకున్న టెలిమర్ పనిచేస్తాయి. లేకపోతే డిఎన్ఏ డ్యామేజ్ అవుతుంది. డిఎన్ఏ డ్యామేజ్ రిపేర్ అనేది తగ్గిపోతుంది. కణాలు పాడవుతాయి. ముసలితనం, మరణం ఇవన్నీ సంభవిస్తాయి. ఇదే ఆలోచనతో పుట్టి ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా శాస్త్రవేత్తలు ఒక రీసెర్చ్ చేస్తున్నారు. ఎందుకు మనం డిఎన్ఏను రిపేర్ చేయకూడదు, మనిషి ఆయుష్ను ఎందుకు పెంచకూడదు, ఈ ముసలితనాన్ని ఎందుకు తగ్గించకూడదు. ఇదే ఈ రీసెర్చ్. డిఎన్ఏ డ్యామేజ్ని తగ్గించడం, రిపేర్ సిస్టమ్ని బలపరచడం, టెలిమియర్ని రక్షించడం, ఎన్ఏడి స్థాయిని నిలబెట్టడం, ఇది ఇప్పుడే జరుగుతున్న రీసెర్చ్. అయితే వీటిని చాలా జాగ్రత్తగా చేయాల్సిన అవసరం ఉంది. లేదంటే క్యాన్సర్ కణాలు అభివృద్ధి చెందే ప్రమాదం ఉంది. సో ఈ డిఎన్ఏ రీసెర్చ్లో కనుక సైంటిస్టులు సక్సెస్ అయితే మనిషి అమరుడవుతాడా లేదో తెలియదు, కానీ అతని ఆయుర్దాయం మాత్రం ఖచ్చితంగా పెరుగుతుంది. సో ఎక్స్పైరీ డేట్ని ఇంకొంచెం ముందుకు మనం తీసుకెళ్ళడానికి అవకాశం ఉంది. మనిషి చనిపోవడం ఆగకపోవచ్చు, కానీ మరణాన్ని ఆలస్యం చేసే తాళం చెవి ఇప్పటికీ మన చేతుల్లోనే ఉంది. సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.